టీడీపీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. గిరిజన మహిళను లైంగికంగా వేధించిన టీడీపీ నాయకుడు అలవాల రమేష్ రెడ్డిపై 48 గంటల్లోగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఒక గిరిజన మహిళతో రమేష్ రెడ్డి సాగించిన ఫోన్ సంభాషణ అత్యంత జుగుప్సాకరంగా అనిపించిందన్నారు. ఇలాంటి వారిని నిలువున పాతరేసినా తప్పు లేదని అన్నారు. తాను పాల్గొనే పార్టీ కార్యక్రమాల్లో అతను ఎక్కడైనా కంటపడితే చెప్పు తెగే వరకు కొడతా అంటూ ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, టీడీపీకి చెందిన అటు తిరువూరు ఎమ్మెల్యే సంచలన కమెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. అటు టీడీపీ నాయకుడు ఆలవల రమేష్ రెడ్డిపై 48 గంటలు ఒకవేళ చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలోనే మూడు పార్టీలు తెలుగుదేశం, టీడీపీ, జనసేన 3 పార్టీల మీద కూడా ఆ ఎన్డీఏ కూటమి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనమైన ఎమ్మెల్యే ఎవరనంటే ఆ కొలికపూడి శ్రీనివాస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తిరువూరు ఆ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన దగ్గర నుంచి కూడా సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచడంలో కూడా ఎటువంటి అధిష్టానం గాని పార్టీ క్రమశిక్షణ ఆ సంఘం ముందు గాని ఇప్పటికే పలు దఫాలు ఆయన హాజరైన పరిస్థితి ఉంది. ఆయనకి పలు వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. క్రమశిక్షణ చర్యల కింద ఈసారి అధిష్టానం చర్యలు తీసుకోక తప్పదంటూ కూడా టీడీపీ క్రమశిక్షణ సంఘం కొలికపూడి శ్రీనివాస్ని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పిలిచి పలు సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి పార్టీకే అల్టిమేటం విధించిన వ్యక్తిగా కొలికపూడి శ్రీనివాస్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఏదైతే 2004 నుంచి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా పార్టీకి అల్టిమేటం దారి చేసిన దాఖలాలు అయితే ఎప్పుడు కనపడలేదు. తాను చెప్పిన మాట వినని పక్షంలో దాదాపు 48 గంటల్లో తాను పార్టీకి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించడం ఒక సంచలనంగా మారింది. ఏదైతే గిరిజన మహిళను లైంగికంగా వేధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అలవాల రమేష్ రెడ్డిని 48 గంటల్లోగా ఆ పార్టీ అధిష్టానం ఆయన మీద చర్యలు తీసుకున్న పక్షంలో తాను పార్టీ పదవికి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ఇది ఒక రకంగా పార్టీకి అల్టిమేట్ జారీ చేయటం కానీ పార్టీకి వార్నింగ్ ఇవ్వటం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఒక గిరిజన మహిళను లైంగికంగా వేధించిన ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అలవాల రమేష్ రెడ్డిపై ఆ పార్టీ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని దీనిపై ఇప్పటికే పలువురు సభ్యులకి గాని ఎంపీలకి గాని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులకు గాని ఫిర్యాదు చేశానని ఎటువంటి చర్య తీసుకోలేదని కూడా ఆయన కొంతమేరకు ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ కూటమిలో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ చంద్రబాబు నాయుడు అప్రకటితంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒక్కొక్క పథకాన్ని ఆ ప్రజల్లో విస్తరించుకుంటూ ప్రజలకు ఒక్కొక్క పథకాన్ని అందిస్తూ కూడా మంచి పేరు ప్రతిష్టలు పార్టీ తెచ్చుకొని అడుగులు ముందుకు వేసి ఆ వచ్చే ఎన్నికల్లో పార్టీ మరలా తిరిగి విజయ దుమ్ముకి మోగించడానికి చర్యలు తీసుకుంటూ అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసు విధించింది పార్టీకి కొంతమేరకు నష్టం వాటిల్లిద్దని కూడా టీడీపీలో కొంతమంది నాయకులు చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ప్రకటించింది మాత్రం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో ఒక గిరిజన మహిళతో ఆ రమేష్ రెడ్డి సాగించిన ఫోన్ సంభాషణ అత్యంత జుగాత్సారంగా ఉందని, ఇలాంటి వారిని నిలువునా పాతరేసినా తప్పు లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే తాను ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో రమేష్ రెడ్డి కనపడితే తాను చెప్పు తెగే వరకు కూడా కొడతాను అని ఆయన మండిపడటం పట్ల కూడా ఒక రకంగా సంచలనం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ తిరువూరుకి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి ఓ మహిళతో ఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడారని అతనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కొంతమంది గిరిజనులు గురువారం ఆందోళన చేపట్టారు. అయితే కొలికపూడి శ్రీనివాస్ గిరిజన మహిళలతో మాట్లాడిన నేపథ్యంలో
ఆడియో తాను విన్నానని, దీనిపై ఇప్పటికే ఆ ఎంపీ కేశినేని నాని, కేశినేని శివనాథ్ చిన్నితో పాటు ఆ పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు, తిరువురు తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు సహా అందరికీ ఫిర్యాదు చేశానన్నారు. 10 రోజులు దాటుతున్నా కానీ ఇంతవరకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా కొలకపూడి శ్రీనివాస్ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గిరిజన మహిళ రుణం అడిగినందుకే ఆమెతో అసభ్యంగా మాట్లాడిన నాయకుడి విషయంలో ఈ రోజు వరకు పార్టీ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదంటూ కూడా కొలకపూడి శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తన మీద ఈగ వాళ్ళనివ్వకుండా ఎంపీ చూసుకుంటారని రమేష్ రెడ్డి బహిరంగంగా చెప్తున్నాడంటూ కూడా ఆ కొలకపూడి వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే తాను నమ్మటం లేదని కొలకపూడి శ్రీనివాసరావు అన్నాడు. ఎవరైతే ఎంపీ తనను వెనుకేసుకొస్తాడని, ఎంపీ సహాయ సహకారాలు ఉన్నాయని తాను అనుకోవట్లేదని కూడా చెప్పారు. అయితే ఎంపీ కార్యాలయంలోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చునేవాడనేది కొంత మేరకు నిజమని, ఈ విషయం ఎంపీకి తెలియకపోవచ్చు అని కూడా ఆయన చెప్పారు. ఓ పక్క ఎంపీని వెనకేసుకొస్తేనే మరో పక్క ఎంపీ కార్యాలయంలోనే ఆయన 24 గంటలు ఉన్నాడని వ్యాఖ్యానించడం వెనకాల కొలకపూడి శ్రీనివాసరావు కొంత మేరకు ఎంపీ చిన్ని కూడా సహకరిస్తున్నారన్న కోణంలో ఆయన ప్రశ్నలు సంధించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తాను మాత్రం రాజీనామా చేస్తానని హైకమాండ్ కు అల్టిమేట్ జారీ చేయడం పట్ల మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం అనే చెప్పుకోవాలి సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.